అమ్మాజీ కిచెన్లో ఇవాళ మనం కోడిగుడ్లు పులుసు చేసుకోబోతున్నాము. కోడిగుడ్డు పులుసు ఏముంది, ఈజీయే కదా అనుకుంటున్నారా? అవును, ఈజీనే. కానీ ఇవాళ పులుసుని కొంచెం వెరైటీగా చేసుకోబోతున్నాము మనం. ఇందులో కొన్ని రొయ్యలు వేసి, రొయ్యలతో పాటు ములక్కాడలు కూడా వేసి చేసుకుందాము. ములక్కాడలు చిన్నప్పుడు మా ఊర్లో మా ఇంటి వెనకాల ములక్కాడ చెట్టు ఉండేది. ఆ ములక్కాడలు సీజన్లో ములక్కాయలు వచ్చినప్పుడు మా అమ్మమ్మ ములక్కాయలు ఊరంతా పంచిపెట్టినాక మిగతా ములక్కాయలతో రకరకాల వంటలు చేసేవాళ్ళు. అందులో ఇదొకటి అనమాట. సో దీనికి కావాల్సినవి ఏంటంటే 3 ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని రెడీ చేసుకోవాలి. కోడిగుడ్లు ఉడకబెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి. అండ్ కొన్ని రొయ్యలు. దీనికి ఎక్కువ రొయ్యలు అవసరం లేదు. ఊరికి వాసనకి, టేస్ట్కి ఒక 10 నుంచి 12 రొయ్యలు, ఒక 6 గుడ్లకి ఒక 10 రొయ్యలు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక 6 ములక్కాయ ముక్కలు కూడా రెడీగా ఉంచుకోవాలి. ఇది మనం ఇవాళ ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దాము. ప్రెషర్ కుక్కర్లో ఇది మామూలుగా పొయ్యి మీద గిన్నెలో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రెషర్ కుక్కర్ కానీ గిన్నె కానీ పెట్టేసుకుని దానిలో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసి మనం రెగ్యులర్గా తాలింపు వేసేసి తాలింపులో ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గినాక మనం రొయ్యలు వేసేసుకోవాలి. రొయ్యలు వేసుకున్నాక ఆ రొయ్యలు కూడా హాఫ్ కుక్ చేసుకోవాలి. కొంచెం కలర్ మారే వరకు రొయ్యల్ని కొంచెం ఉప్పు పసుపు వేసేసుకుని రొయ్యల మీద అవి కొంచెం మగ్గనివ్వాలి. దాని తర్వాత మిగతా అవన్నీ వేసేసుకోవచ్చు. మన గుడ్లు, ములక్కాయలు, ఉప్పు, కారం అవన్నీ వేసేసుకుని కొంచెం చింతపండు రసం పోసుకోవాలి. 1 కప్పు చింతపండు రసం పోసుకుంటే సరిపోతుంది, గుడ్లు కొంచెం మునిగేంత వరకు. ఒకవేళ మీకు ఎక్కువ పుల్లగా కావాలంటే ఎక్కువ పులుసు పోసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఇంకొంచెం ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేస్తే బాగుంటుంది. కొంచెం టేస్ట్ చూసేసి ఉప్పు కారం అడ్జస్ట్ చేసేసుకుని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుని ఒకే ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ గుడ్లు ఉడికిపోయినాయి, రొయ్యలు హాఫ్ కుక్ అయిపోయినాయి, ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. జస్ట్ మన ములక్కాడలో కొంచెం ఉడకాలి. దానికి ఒక ప్రెషర్ కుక్కర్ విజిల్ వస్తే సరిపోతుంది. తర్వాత మనం మూత ఓపెన్ చేసుకున్నాక చూడండి ఎలా ఉందో మన కూర. ఒకవేళ మీకు కొంచెం నీళ్ళు ఎక్కువైనాయి అనుకుంటే ఈ స్టేజ్లో ఇంకొంచెం ఎగర పెట్టుకోవచ్చు. మా పులుసు అయితే కరెక్ట్గా అయ్యింది. సో దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుని ఇలా సర్వ్ చేసుకుని వేడివేడిగా తింటే భలే ఉంటుంది ఈ కూర. సో ఇది మీరు కూడా ట్రై చేయండి. చూడండి గుడ్లు, రొయ్యలు, ములక్కాడలు అన్నీ ఎంత అందంగా కనిపిస్తున్నాయి ఇందులో. సో ఇంకా ఆలస్యం దేనికి, ట్రై చేసేయండి.